నమస్తే. రాయలసీమ ఈ పేరు వినగానే చాలామంది మైండ్లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే బాంబులు, గొడ్డళ్ళు, నెత్తుటి కక్షలు. దశాబ్దాలుగా కొన్ని సినిమాలు, మీడియా క్రియేట్ చేసిన ఈ నెగిటివ్ ఇమేజ్ వల్ల సీమ అసలు హిస్టారికల్ గ్రేట్నెస్ అనేది కంప్లీట్గా మరుగున పడిపోయింది. నేను ఈ మాట అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిజానికి రాయలసీమ అనేది శ్రీకృష్ణదేవరాయలు ఏలిన రతనాల సీమ. ఆర్ట్, లిటరేచర్, డ్యామ్స్, లేక్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అద్భుతమైన అగ్రికల్చర్ హిస్టరీ ఉన్న పవిత్రమైన నేల రాయలసీమ. అయితే ఈ పచ్చటి ల్యాండ్లో ఫ్యాక్షనిజం అనే ప్రచారం ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ ఫ్యాక్షనిజం వెనుక ఉన్న రియల్ హిస్టరీ ఏంటి? నాటి పాలేగళ్ల ప్రొటెక్షన్ సిస్టమ్ నుంచి నేటి పొలిటికల్ కక్షల వరకు కూడా రాయలసీమలో జరిగిన పరిణామాలు ఏంటి? ప్రజెంట్ రాయలసీమలో ఫ్యాక్షనిజం నిజంగానే ఉందా, లేక కంప్లీట్గా డిసపియర్ అయిపోయిందా అనే విషయాలను లోతుగా అనలైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాయలసీమలో ఫ్యాక్షనిజం రూట్స్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంటే క్రీస్తు శకం 15వ శతాబ్దానికి వెళ్ళి విజయనగర ఎంపైర్ హిస్టరీని చూడాలి. విజయనగర రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ సెక్యూరిటీ, లాండ్ ఆర్డర్ మెయింటైన్ కోసం లోకల్ ఏరియాల్లో ట్యాక్స్ కలెక్షన్ కోసం పాలేగాళ్ళ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. అప్పుడే వాళ్ళే పరిచయం చేసింది అది. పాలేగాళ్ళు అంటే ఏదో రౌడీలో, ఆర్మడ్ గ్యాంగ్ లీడర్సో కాదు. విజయనగర కింగ్ కింద ఎవరైతే హిల్ రూట్స్లో ఇక్కడ అన్ని ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళే. వీళ్ళు కూడా పెద్ద పెద్ద బురుజులు కన్స్ట్రక్ట్ చేసుకుని పబ్లిక్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసిన లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళు. తమిళంలో పాలయక్కరర్ అంటారు. తర్వాత కన్నడం విషయానికి వస్తే పాలయగరరు అని చెప్తారు. ఇక తెలుగులో వచ్చేపటికే పాలేగళ్ళు అని కూడా పిలిచేవాళ్ళు అనమాట వీళ్ళు. దాదాపుగా 350 సంవత్సరాల పాటు రాయలసీమ పబ్లిక్ సెక్యూరిటీ, రక్షణ బాధ్యతలను సక్సెస్ఫుల్గా వీళ్ళు చూసుకున్నారనమాట. 1565లో తల్లికోట్ వార్ తర్వాత ఏదైతే 1565లో తల్లికోట్ యుద్ధం జరిగిందో, విజయనగరం ఎంపైర్ పతనమైనప్పుడు దక్కన్ సుల్తాన్స్ అటాక్ చేసిన టైంలోనే సీమ పబ్లిక్ ఏకైక ప్రొటెక్టివిటీ షీల్డ్లా నిలిచింది ఈ పాలెగాళ్లే. 1800 సంవత్సరంలో నిజాం నవాబ్ సైన్య సహకార పద్ధతికి సరెండర్ అయ్యి తమ ప్రొటెక్షన్ కోసం రాయలసీమ రీజియన్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేశాడనమాట. అలా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, బళ్ళారి డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా దత్త మండలాలుగా చేంజ్ అయ్యాయన్నమాట. ఇక బ్రిటిష్ రూలర్స్ ఎవరైతున్నారో వీళ్ళకి ఈ సీమలో ఎంటర్ కాగానే ఎదురైన బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాటి పాలెగాళ్లే. సుమారుగా 80 మంది పాలెగాళ్ళు 33,000 మంది సొంత ఆర్మీతో బ్రిటిష్ వాళ్ళపైన గెరిల్లా వార్ స్టార్ట్ చేశారు. 1801 నుంచి 1805 వరకు కూడా 5 years పాటు, దాదాపుగా 5 ఏళ్ల పాటు బ్రిటిష్ మిలిటరీలను ఇండియాలోనే ఫస్ట్ టైం అపోజ్ చేసిన రియల్ హీరోస్ వీళ్ళు. యాదరగొండ పాలెగారు రామప్ప నాయుడు ఎవరైతే ఉన్నారో బంగారుపాలెం పాలెగాళ్ళు ఆ తర్వాత 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈయనపైన ఒక సినిమా కూడా వచ్చింది. అది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చేశారు. అలాంటి వీరులు బ్రిటిష్ వారికి బిగ్ నైట్ మేర్గా మారి ఫైట్ చేశారనమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు తమ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టడానికి, ఈ పాలెగాళ్లను అణిచివేయడానికి వారిపైన బందిపోట్లు, దోపిడీ దొంగలు అనే నెగిటివ్ బ్రాండింగ్ చేశారు. బ్రిటిష్ రూలర్స్ ఎవరైతున్నారో వాళ్ళు చేసిన ఈ హిస్టారికల్ కాన్స్పిరసీని తర్వాత కాలంలో రాయలసీమ లీడర్షిప్పై ఫ్యాక్షనిస్టులు అనే ముద్ర పడటానికి మెయిన్ రీజన్ అయింది. అయితే బ్రిటిష్ సర్కార్ పాలెగాళ్ల పవర్స్ రద్దు చేసి వారి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సీజ్ చేసిన తర్వాత నాటి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలోని లోకల్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతున్నారో, అంటే మనం భూస్వాములు అంటాం, వీళ్ళు ఎవరైతున్నారో విలేజ్ హెడ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది, భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ లీడర్షిప్ వచ్చిందనమాట అక్కడి నుంచే. ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెమోక్రాటిక్ పొలిటికల్ సిస్టమ్ ప్రవేశించినప్పుడు రాయలసీమలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, విలేజ్ లెవెల్లో డామినేషన్ కోసం లోకల్ గ్రూప్స్ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. కరువు, వాటర్ స్కేర్సిటీ, అగ్రికల్చరల్ ఏదైతే డిప్రెషన్ ఉన్న రీజియన్లో సోర్సెస్ పైన కంట్రోల్ సాధించడం, ఇక ఊరిపైన అథారిటీ చూపించడం అనేది అప్పుడు ప్రైడ్ అండ్ పవర్ఫుల్ సింబల్గా మారిందనమాట. ఈ ప్రాసెస్లోనే పాతకాలపు పాలెగాళ్ల డామినేషన్ కల్చర్ను పొలిటికల్ లీడర్స్ తమ సొంత పొలిటికల్ గెయిన్స్ కోసం, అంటే వాళ్ళు విజయాలు సాధించడం కోసం వీళ్ళు రీషేప్ చేశారు, పూర్తిగా మార్చేశారు అనమాట. ఇక 1960 నుంచి 1980ల కాలంలో రాయలసీమలో ఎలక్షన్ పాలిటిక్స్ చాలా చాలా వైలెంట్గా మారిపోయినాయి. ఇక మెయిన్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో విన్ అవ్వడం కోసం లోకల్గా ఉండే స్ట్రాంగ్ మెన్, ఆర్మ్డ్ గ్యాంగ్ లీడర్స్ను కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇక విలేజ్లో ల్యాండ్ డిస్ప్యూట్స్, వాటర్ ఇష్యూస్, ఫ్యామిలీ రైవలరీస్కు
పొలిటికల్ పార్టీస్ కలర్ యాడ్ చేశారనమాట. ముఖ్యంగా ఇక్కడ నాటి కాంగ్రెస్ తర్వాత ఆ కాలంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ రాయలసీమలో తమ హోల్డ్ కాపాడుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి లోకల్ ఫ్యాక్షన్ గ్రూప్స్కు పొలిటికల్ ప్రొటెక్షన్ అలాగే పవర్ ఇచ్చాయన్నమాట. దీనివల్ల నార్మల్ పర్సన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను ఎనిమిటీస్ ఇక్కడ వీటన్నిటి కోసం కాస్త పొలిటికల్ ఫ్యాక్షన్ వార్స్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అనమాట. ఒక గ్రూప్ పవర్లోకి వస్తే ఇంకో గ్రూప్ పైన కేసెస్ పెట్టడం కానీ, లేదంటే విలేజెస్ నుంచి బాయ్కాట్ చేయడం కానీ, అపోజిషన్ లీడర్స్ను మర్డర్ చేయడం కానీ ఒక వికృతమైన ప్రాసెస్గా మారిపోయింది. ఇది పూర్తిగా బై డిఫాల్ట్ వచ్చేసింది రాయలసీమలో. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప డిస్ట్రిక్ట్స్లో అయితే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్, అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఈ ఫ్యాక్షన్ రైవలరీలకు మెయిన్ సెంటర్స్గా మారిపోయాయి ఈ 3 జిల్లాలు ముఖ్యంగా. అయితే కోయలకుంట్ల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, తాడిపత్రి, పెనుగొండ, పులివెందుల లాంటి ఏరియాల్లో ఫ్యాక్షన్ కల్చర్ అనేది పీక్స్కి చేరిందనమాట. చాలా పై స్థాయికి చేరిపోయింది. ఆనాటి ఫ్యాక్షన్ ఎవరైతే పార్ట్నర్ చాలా భయానకంగా ఉండేదనమాట. ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా అలానే ఉండేది. కంటికి కన్ను అలాగే ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా ఒక ఫ్యామిలీలో లీడర్ చనిపోతే ఆ పగ జనరేషన్స్ ఉండేవి. వాళ్ళ కొడుకులు కానీ, మనవాళ్ళు కానీ వీళ్ళంతా ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ దాదాపుగా ముఖ్యం మనం చూసుకున్నట్లయితే కంట్రీ మేడ్ బాంబులు తయారు చేయడం, నాటు గన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని వాడటం, వెపన్స్తో అపోజిషన్ పర్సన్స్ పైన అటాక్స్ చేయడం కామన్ మ్యాటర్గా, ఇక్కడ ముఖ్యంగా కామన్ మ్యాటర్గా ఉండేది ఇదంతా. నాటి ఫ్యాక్షనిజంలో హ్యూమన్ వాల్యూస్కి స్పేస్ అసలు ఉండేదే కాదు, తక్కువ అని కూడా కాదు, అసలు ఉండేది కాదు. ఇక విలేజెస్ అంటే దాదాపుగా గ్రామాల ప్రాంతాల్లో ఖాళీ అయిపోవడం, అలాగే బాంబ్ అటాక్స్లో నార్మల్ పబ్లిక్ సైడ్ నిలబడిన ఫాలోవర్స్ లైఫ్స్ కూడా మొత్తం అంతా వాళ్ళంతా కూడా కోల్పోయారనమాట. ఇదంతా కూడా డైలీ రొటీన్గా మారిపోయింది. ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ హిస్టరీలో ఎంతోమంది పాపులర్ లీడర్స్ వైపు లైఫ్స్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ కోయలకుంట్ల ఏరియాలో చల్లా ఫ్యామిలీ, బిజ్జం ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ 2 ఫ్యామిలీల మధ్య కాటసాని ఫ్యామిలీ మళ్ళీ మధ్య నడిచిన కొంత లాంగ్ టర్మ్ ఏదైతే ఎనిమిటీ ఉందో ఇది నేషనల్ లెవెల్లో సెన్సేషన్ సృష్టించింది అనమాట. చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన ఫాదర్ చల్లా ఇక్కడ చిన్నపరెడ్డి జైల్లో ఉన్న టైంలోనే వాళ్ళపైన జరిగిన భయానకమైన బాంబ్ అటాక్లో ఫాదర్ కొడుకుని సేవ్ చేయడానికి ఇక బ్లాంకెట్ కప్పి బోర్లా పడుకొని ఇక్కడ లైఫ్ సాక్రిఫైస్ కూడా చేసిన ఇన్సిడెంట్ ఇది. ఈ సీమ ఫ్యాక్షన్ హిస్టరీకి ఒక నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు దీన్ని. అలాగే అనంతపురం డిస్టిక్లో పరిటాల ఫ్యామిలీ, అలాగే సానే ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ, గంగుల ఫ్యామిలీల మధ్య సాగిన పోరు కొన్ని దశాబ్దాల పాటుగా బ్లడ్ షేడ్కు దారితీసిందని చెప్పుకోవచ్చు మనం. అనంతపురం డిస్ట్రిక్ట్ పాలిటిక్స్ను షేక్ చేసిన పరిటాల రవీంద్ర హత్య తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద షాకింగ్ ఈవెంటే. 2005 జనవరిలో అనంతపురం పార్టీ ఆఫీస్ బయట పరిటాల రవిని ప్రత్యర్థులు అతి దారుణంగా షూట్ చేసి మర్డర్ చేశారనమాట. ఈ మర్డర్ వెనుక దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, టీవీ సూర్యనారాయణ రెడ్డి ఇక అలియాస్ మద్దెల చెరువు సూరి హ్యాండ్ ఉందనేది ప్రధానమైన ఆరోపణలు కూడా వచ్చాయి. అంతకుముందు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ తర్వాత పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల రవి మర్డర్ ఏదైతే ఉందో దాని తర్వాత పరిణామాల్లో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన మద్దెల చెరువు సూరిని 2011లో హైదరాబాద్లోనే సొంత ఫాలోవర్ భానుప్రకాష్ కాల్చి చంపడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షన్ క్లైమాక్స్ చేజ్కు ఎగ్జాంపుల్స్గా నిలిచాయన్నమాట. అలాగే నంద్యాల, ఆళ్లగడ్డ ఏరియాల్లో భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ, గంగుల ప్రతాప్ రెడ్డి ఫ్యామిలీల మధ్య సాగిన లాంగ్ టర్మ్ రైవలరీ ఏదైతే ఉందో అది కూడా అనేకమైన ప్రాణాలను బలిగుంది. అయితే ముఖ్యంగా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈనాటి రాయలసీమలో ఫ్యాక్షనిజం నిజంగానే ఉందా? దానికి ఆన్సర్ చాలా క్లియర్. నాటి భయానక ఫ్యాక్షనిజం నేడు దాదాపుగా కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది, కనిపించకుండా పోయిందని చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరం తర్వాత రాయలసీమ సోషియో ఎకనామిక్ ల్యాండ్స్కేప్లో మ్యాసివ్ చేంజెస్ చోటు చేసుకున్నాయన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఫ్యాక్షన్ లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతున్నారో కంప్లీట్గా ఎడ్యుకేషను, బిజినెస్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, పొలిటికల్ కాంట్రవర్సీ ఏదైతే పొలిటికల్ కాంట్రాక్ట్స్ వైపు ఇక డైవర్ట్ అయ్యారనమాట. రక్తం చిందించడం వల్ల బోత్ సైడ్స్కు ప్రాపర్టీ లాస్, లైఫ్లు కూడా పూర్తిగా చాలామంది చనిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రాక్టికల్ రియలైజేషన్ ఏదైతే ఉందో లీడర్స్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు పోలీస్ డిపార్ట్మెంట్ కఠినమైన యాక్షన్ తీసుకోవడం, అలాగే ఫ్యాక్షనిస్టుల పైన పీడీ యాక్ట్ ఏదైతే ఉందో అది యూజ్ చేయడం, ఇక బైండ్ ఓవర్లు కానీ, మోడర్న్ సర్వే లైసెన్స్ కానీ ఏదైతే ఉందో సర్వేలెన్సెస్ వీటన్నిటికి సంబంధించి సీసీటీవీ నెట్వర్క్ రావడం కానీ వీటన్నిటి వల్ల పాతకాలపు ఆర్మ్డ్ గ్యాంగ్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది, ఇక్కడ డిస్మాండిల్ అయిపోయింది అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటి, ప్రస్తుతం ఉన్న రాయలసీమ యూత్ కంప్లీట్గా చేంజ్ అయిందనమాట.
వెపన్స్, బాంబులు పట్టే ఆ రోజులు పోయాయన్నమాట. నేటి సీమ యూత్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి ఐటీ హబ్స్‌లో, యూఎస్, యూకే లాంటి ఫారిన్ కంట్రీస్‌లో కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, ఇక్కడ ప్రొఫెషనల్స్‌గా గ్లోబల్ లెవెల్‌లో సక్సెస్ అవుతున్నారు. బెంగుళూరు, చెన్నై ఐటీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, అనంతపురం కియా మోటార్స్ ఏదైతే ఉందో అది గాని, అక్కడ కడప, కర్నూలు సోలార్ పార్క్స్, సిమెంట్ ఇండస్ట్రీస్, డ్రిప్ ఇరిగేషన్ మోడల్స్ వల్ల రాయలసీమ ఎకనామికల్‌గా డెవలప్ అవుతుందన్నమాట. ఇక రియల్ ఎస్టేట్ లేదా పొలిటికల్ కాంపిటీషన్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అది కంట్రీలో ఎక్కడైనా ఉండే నార్మల్ పొలిటికల్ రైవలరీ మాత్రమే తప్ప, ఊరిపై అటాక్ చేసి మర్డర్ చేసే పాతకాలపు ఫ్యాక్షనిజం మాత్రం అయితే అసలు కాదనమాట. అయినప్పటికీ కూడా ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొందరు డైరెక్టర్లు, రైటర్స్ కొన్ని మీడియా ఛానల్స్లో తమ టీఆర్పీలు కలెక్షన్ల కోసం రాయలసీమను నెత్తుటి సీమగా, బాంబులు గొడ్డళ్ళ కోలాటంగా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు నెగిటివ్గా కలరింగ్ ఇవ్వడం చాలా చాలా హేయమైన చర్య. అయితే కుక్కను చంపే ముందు దానికి పిచ్చిది అని ముద్ర వేయాలి అనే బ్రిటిష్ మైండ్ సెట్ తరహాలోనే రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా, డెవలప్మెంట్ చేయలేని కక్షల నేలగా ప్రజెంట్ చేసే అటెంప్ట్స్ దశాబ్దాలుగా సాగాయన్నమాట. కానీ ఫ్యాక్షనిజం అనేది రాయలసీమ డిఎన్ఏ కాదు. నాటి విజయనగర గ్లోరీ, తుంగభద్ర, కుందు రివర్ ఏరియాస్కి సంబంధించిన అగ్రికల్చర్, ఇక త్రిలింగ దేశంలో మొదటి క్షేత్రమైన శ్రీశైల పావనభూమి, అన్నమయ్య, వేమన ల్యాండ్ అయిన రాయలసీమను కేవలం కొద్దిమంది పొలిటికల్ లీడర్స్ చేసిన తప్పులకు మొత్తం సీమ పబ్లిక్ కల్చర్గా ప్రజెంట్ చేయడాన్ని హిస్టారికల్ ద్రోహంగానే చూడాలి మనం. రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది ఒకప్పుడు పొలిటికల్ పార్టీస్ తమ సొంత ప్రయోజనాల కోసం పెంచి పోషించిన ఒక సోషల్ క్యాన్సర్. కానీ ఈరోజు సీమ పబ్లిక్, నాటి ఫ్యాక్షన్ లీడర్స్ ఫ్యామిలీస్ కూడా ఆ బ్లడీ హిస్టరీని కంప్లీట్గా పక్కన పెట్టి ఇక్కడ పీస్ఫుల్గా డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వైపు అడుగులు వేశారు. రాయలసీమ నేడు కరువును జయించి క్రాప్స్ పండించే ప్రోగ్రెసివ్ రీజన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. పరాయి బ్రిటిష్ పాలనపై తొలి స్వతంత్ర సమరవేరి మోగించిన వీరపాలెగాళ్ల సాక్రిఫైజెస్ స్మరించుకుంటూ నాటి హిస్టారికల్ రాంగ్ ఇంప్రెషన్స్ను కడిగి పారేసి రాయలసీమను ఒక గ్లోబల్ డెవలప్మెంట్ హబ్గా ముందుకు తీసుకెళ్లడమే నేటి జనరేషన్ రెస్పాన్సిబిలిటీ. మరి ఈ ఫ్యాక్షనిజం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.